హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నమస్కారం. ఇక్కడ ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అది ఏమిటి అంటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లని కట్టాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వీడియోలో పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. హైదరాబాద్లో పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నగరానికి దూరంగా నిర్మిస్తే లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకోవడం లేదని తెలిపారు. అందుకే పేదలు ఉన్న చోటే ఇండ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో G+3 విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఇక్కడ G+3 విధానం అంటే ఏమిటి అంటే, ఇదివరకు సిటీలలో జాగా లేదు అని చెప్పేసి ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న దగ్గర ఈ యొక్క ఇండ్లను అనేది కట్టించి ఇవ్వడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లనైతే పంచిపెట్టడం జరిగింది. అయితే వీళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశానికి దూర ప్రాంతంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ నివసించడం జీవనోపాధి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రజలెవరు కూడా, ఆ లబ్ధిదారులు ఆ యొక్క ఇండ్లని తీసుకున్నప్పటికీ కూడా అక్కడ నివసించకపోవడం, అక్కడ వాటిని రెంట్కి ఇవ్వడము, ఈ విధమైనటువంటి కార్యకలాపాలు అయితే జరుగుతున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో అందుకోసమే ఈ G+3 పద్ధతిలో ఎక్కడైతే జనాలు నివసిస్తున్నారో ఆ నివసించేటటువంటి నివాస స్థలంలోనే ఇందిరమ్మ ఇండ్లని కట్టాలి. ఆ విధంగా కడితేనే వారికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే, పేదల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా వారు నివాసం ఉన్న చోటే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదన్నారు. హైదరాబాద్కి దూరంగా గతంలో 42,000 ఇండ్లని నిర్మించగా 19,000 మందికి మాత్రమే అక్కడికి వెళ్లారని చెప్పారు. ఇక్కడ గతంలో 42,000 ఇండ్లు నిర్మిస్తే కేవలం 19,000 మాత్రమే అక్కడికి వెళ్ళారట. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపగా కేవలం 13,000 మంది మాత్రమే ఆ నివాసాల్లో ఉంటున్నట్లు తేలిందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని హైదరాబాద్లోని మురికివాడల్లో పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తొలి విడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని, అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. సో ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి మరో అప్డేట్తో నేను మీ ముందుకి రావడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.